ఒక పేద గ్రామంలో జరిగే నిజమైన భక్తి చరిత్ర ఇది. భగవంతుడిని జ్ఞాపకం పెట్టుకుంటూ బతికిన అయ్యగారు అనే వృద్ధుడు, ఎవరి దగ్గర ఎదురు చూడనివాడు, ఎవరికీ హాని చేయనివాడు. కాని అతని ఇంట్లో రాత్రిపూట వెలిగే దీపం ఎందుకు ఒక్కసారిగా ఆగిపోతుంది? ఆ దీపం తిరిగి వెలిగాలంటే ఎలాంటి త్యాగం చేయాలో, భగవంతుడి పరీక్షలు ఎలా ఉంటాయో, చివరికి అయ్యగారి జీవితంలో దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసుకునే ప్రయాణం ఇది. వృద్ధుడు అయ్యగారు తన పాడుబడ్డ కుంటిలాంటి ఇంట్లో ఉండేవాడు. అన్నీ పోయినా ఆయన దగ్గర నీవు నాకు శరణు అనే మాట మాత్రం మిగిలింది. పగటిపూట పొలం పనికి వెళ్లేవాడు. రాత్రిళ్లు తినకుండా శివుడి ఆరాధన చేసేవాడు. శివుని పాదాలకే ప్రాణం పెట్టాడు. కాని ఒకరోజు అయ్యగారి ఇంటి దీపం తట్టుగా ఆరిపోతుంది. అదే రోజు ఆయనకు భూమి దొరకలేదు, పని లేదు, అన్నమూ లేదు. ఊరిలో ఉన్నవాళ్లందరూ అయ్యగారిని అనుమానించటం మొదలు పెడతారు. దేవుడు ఉన్నాడా? అయ్యగారి ప్రార్థనలు ఎందుకీ? అయినా అయ్యగారు మాత్రం రాత్రి ఏదైనా మొక్క చెట్టు వెలగటం దగ్గర కూర్చుని శివునికి దీపం వెలిగిస్తూ నమస్కారం చేస్తాడు. అప్పుడే దేవుడు ఒక పేద బిచ్చగాడి రూపంలో వచ్చి పరీక్షలు మొదలు పెడతాడు. ఒకసారి పూటలకి అన్నం అడుగుతాడు. అయ్యగారు తన చివరి బీచం అన్నమైచ్చేస్తాడు. ఆ అయ్యగారి గుడిసె దగ్ధమవుతుంది. ఊరిలో ఎవ్వరూ సహాయం చేయరు. అయ్యగారు మాత్రం మళ్లీ ఆ పాడుబడ్డ గుడిసె ముందు సతీషుడిగా కూర్చుంటాడు. దీపం వెలగదు, కాని నమ్మకం వెలిగిపోతుంది బాబూ అంటాడు. అప్పుడే గ్రామంలోని శివాలయంలో రాత్రి ఒక్కసారిగా స్వయంగా లింగం మీద దీపం వెలుగుతుంది. అర్ధరాత్రి సమయంలో గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. ఇదేం మహిమ! అందరూ అయ్యగారిని చూసేందుకు వస్తారు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యగారికి ఒక మాట చెబుతాడు. నీవు వెలిగించిన దీపం నిన్ను వెలిగించింది. నీవు చేసిందే నీ కొసమెరుపు. అయ్యగారి గుడిసెకు నూతన వెలుగు వస్తుంది. ఊరంతా కలిసి కొత్త గుడిసె కట్టిస్తారు. అయ్యగారి ఆత్మతృప్తిగా శివునిలో లీనమవుతుంది. చివరి సంకేతం భక్తి అనేది స్వరం కాదు, త్యాగం.